ఏఐసిసి జనరల్ సెక్రటరీ సంస్థాగత ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు వివిధ రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో ఏఐసి ఇన్ఛార్జ్తో మీటింగ్ చేసినారు. సంస్థాగతంగా రానున్న 3 నెలల్లో తీసుకోవాల్సినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. సర్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓట్ల తొలగింపు ప్రక్రియను అడ్డుకునేందుకు సమర్థవంతమైనటువంటి బ్లాక్ లెవెల్ ఏజెంట్ నియమించడానికి కసరత్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల బ్లాక్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల మీద చర్చలు జరిగినాయి. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీల యొక్క నియామకం పూర్తయింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు కూడా ఈ వారం 10 రోజుల్లో పూర్తిగా నియమిస్తాము. ఇవాళ 26 జనవరి రోజు పనికి 6 పథకం నుంచి గాంధీ మహాత్ముడి పేరు తొలగింపు, నిధుల కోత, మన్రేగాలో జరిగినటువంటి మార్పుల పైన దాదాపు 7,000 గ్రామాల్లో ఇవాళ గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయడం జరిగింది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి బీదల వ్యతిరేక పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధుల కొరత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు లబ్ధి పొందుతున్నటువంటి పనికి 6 పథకం మీద వారు చేసినటువంటి మార్పుల్ని రోల్ బ్యాక్ చేయాల్సిందో తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చే 2.5-3 మాసాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేస్తాం. సార్ 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచుతున్నారు కదా, దాంట్లో వాళ్ళు పెంచుతున్నట్టు ముందు ప్రకటించిన ఆర్థిక భారాన్ని రాష్ట్రాల మీద వేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే 7.5-8 లక్షల కోట్లలో కేసీఆర్ గారు అప్పు చేసి మనం కూర్చోబెట్టిపోయినారు. ఇవాళ 40% మోసే పరిస్థితిలో మనం ఉన్నామా అంటే దాని అర్థం ఏంటంటే మన్రేగాని సమూలంగా ఎత్తేయాలని ఒక షడ్యంత్రంలో భాగంగానే ఈ రకమైన మార్పులు చేసినారు. కేంద్రమే పూర్తిగా భరించాలి, సామాన్యుడికి న్యాయం చేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో అంకురార్పించినటువంటి మన్రేగాని పరిపూర్ణంగా యథావిధంగా కంట్రోల్ చేయాలి. వల్ల కేవలం సంస్థాగత విషయాల నుంచి మాట్లాడినాము. ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నిటి మీద కూడా వారితో చర్చిస్తారు. ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. భట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను. సరే, ఇప్పుడు నైని బోకు గన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. సో దానిపైన లోతుగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే నేను స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని 5 రోజుల క్రితమే చెప్పాను, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంది. మీరు పారదర్శకంగా ఎంక్వైరీ చేయండి. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి టెండర్లన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి. ఏ రకమైనటువంటి లొసుకులు, ఏ రకమైన లబ్ధి పొందినారో వాటన్నిటి విచారణ చేయండి. ఈ 2 సంవత్సరాలు జరిగినటువంటి టెండర్లు విచారణ చేయండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన మేమే చెప్తా ఉన్నాం. జరిగిన అవినీతి అంతా 10 ఏళ్ళలో జరిగింది. ఇవాళ ఎవరైతే కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాంట్రాక్ట్లు అంతా ఆ సమయంలో లబ్ధి పొందినారు. అక్కడి నుంచి కూడా అంతా రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేస్తే సంతోషిస్తాం. ఒక సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది, దానిలో భాగంగా గవర్నమెంట్ ఇదంతా నడిపిస్తుంది అని. కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం ఎందుకు? ఎంక్వైరీ జరిగిన వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాస్తవాలు బయటకు వచ్చిందో మాట్లాడుకుందాం. దొంగతనం చేసి దొంగ నడిచినట్టుగా ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ల గురించి వారు ప్రస్తావిస్తున్నారో వారికి 3 కాంట్రాక్ట్లు బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. ఇది కాదనగలుగుతారా? మరి ఆనాడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కేసీఆర్ కూతురుగా నిన్న స్పష్టత ఇచ్చింది. హరీష్ రావు గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారు, కేటీఆర్ గారు ఏ రకంగా కొన్ని సంస్థలు లబ్ధి చేకూర్చాలనుకున్నారో కవిత గారు చెప్పినారు కదా. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇవన్నీ అందరికి ఇవ్వాల్సిందే. నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఫోన్ ట్యాపింగ్ ని చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తా ఉన్నాను. మేము కూడా మా యొక్క సమాచారాన్ని ఇచ్చాము. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా అత్యంత హేయమైన చర్య. దీని మీద ఎవ్వరు ఇన్వాల్వ్ అయినా అందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎవరిని పిలుస్తారనేది సిట్టి పరిధిలో ఉంది. మనం కాదు డిక్టేట్ చేసేది, మనం కాదు నిర్ణయం చేసేది. ఎవరిని పిలిచినా వారు సమాచారం ఇవ్వాలి, పరిపూర్ణంగా ఎంక్వైరీ జరగాలి, దోషులు శిక్షించబడాలి. దృశ్చికంగా ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగి కవిత గారు కాంగ్రెస్ లోకి వస్తా ఉన్నారని అడిగినప్పుడు అలాంటి సమాచారం లేదు. గతంలో అలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు నేను వ్యతిరేకించానని మాట చెప్పాను. ఇది వాస్తవం. గతంలో ఏఐసిలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు నేనే చెప్పాను,
కవిత గారి కుటుంబ సభ్యుల్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు. వారి కుటుంబ వ్యవహారాలు, వాటి ఆస్తగతలు మనం తలుపుతున్నాం ఎందుకు? ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు కవిత లాంటి నాయకులు మనకు అవసరం లేదనే మాట అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. మంత్రుల భేటీ కనుక రాజకీయ కోణం ఏం లేదా? పరిపాలన వ్యవహారాల్లో ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రం నడవడానికి అవసరం చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.